హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 10th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. భారతదేశంలోనే తొలి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలేవి? మరి ఈ ఆల్గల్ లిక్విడ్ ట్రీ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ సమాధానాన్ని చూద్దాం. అంతకంటే ముందుగా సూపర్లేటివ్ టాపిక్, మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. సో ఇది సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే మొట్టమొదటి లేదా భారతదేశంలో తొలి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ అంట. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ అనే సంస్థ. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ధన్బాద్ ఎక్కడ? జార్ఖండ్ రాష్ట్రంలో. ఇక భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లోనే అత్యున్నత సంస్థగా భావించే సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఈ సంస్థ 1942 ఇయర్లో స్థాపన జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. తన పేరేంటంటే నల్లతంబి కలైసెల్వి గారు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ సిఎస్ఐఆర్ పరిధిలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లేదా సంస్థలు ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు. అందులో ఒకటి ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? ధన్బాద్, జార్ఖండ్. ఈ సంస్థ వారు భారతదేశంలోనే మొట్టమొదటిసారి మొబైల్ అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులభంగా తరలించే అవకాశం ఉండేది. మొబైల్ అంటే సింపుల్గా పోర్టబుల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ. సో లిక్విడ్ ట్రీ, కామన్గా ట్రీ అంటే పెద్ద పెద్ద వృక్షాలు అనుకునేరు. ఈ ట్రీకి కాండం కానివ్వండి, స్టెమ్ కానివ్వండి, లీవ్స్ కానీ ఏముండవు, లిక్విడ్ లాగానే కనబడుతుంది. చూపిస్తాను నేను అదేంటో. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మైక్రో ఆల్గే లేదా నాచు అంటాం కదా, నాచు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని అందిస్తుంది. ఒక వృక్షం, ఒక ట్రీ ఏదైతే ఫంక్షన్స్ కోసం ఉద్దేశించబడిందో అదే ఫంక్షన్స్ ఇది చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇదే ఆ ట్రీ. ఎక్కడైతే ముఖ్యంగా కాలుష్య పరిస్థితులు ఉంటాయో, కార్బన్ డైఆక్సైడ్ కనబడుతూ ఉంటుందో, కార్బన్ డైఆక్సైడ్ అంటే కంటికి కనబడదు, సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉందని చెప్తాం కదా, ఆ ప్రాంతాల్లో ఈ మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని కనుక ఇన్స్టాల్ చేసి ఇలా పెట్టామనుకోండి, ఇందులో ఉండే నాచు ఏదైతే ఉంటుందో అది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. గ్రహించి ఏం చేస్తుంది? ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అలా ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో. మరి ఇటువంటి టెక్నాలజీ ప్రస్తుతం కావాలి. భారతదేశంలో నగరాల అభివృద్ధి చూస్తున్నాము, మొత్తం అర్బనైజేషన్ అయిపోయింది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని చూస్తున్నాము, కాలుష్య పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీటి యొక్క ఆవశ్యకత అనేది పెరుగుతుంది. ఓకేనా? సో ఇదే లిక్విడ్ ట్రీ. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు, ప్రత్యేకత ఏంటి అంటారు? ఎనఫ్. ఓకేనా? సో ఇది ఒక ఫోటో బయోరియాక్టర్. భారతదేశంలోని తొలి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ అభివృద్ధి చేసిన సంస్థ ఏమని చెప్తున్నాను? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ అనే సంస్థ దేశంలోనే తొలిసారి ఈ మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని అభివృద్ధి చేసింది. ఈ పరికరం అధిక కాలుష్యం ఉన్న నగరాల్లో లేదా ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు రూపొందించబడిందంట.
ఇది ట్యాంక్లో ఉండే మైక్రో ఆల్గే. సో ట్యాంక్ లాగా చూపించినా కదా, ఒక బాక్స్ లాగా ఉంటుంది, ఇలా గ్లాస్ బాక్స్ లాగా. ఓకేనా, ఇది ట్యాంక్లో ఉండే మైక్రో ఆల్గే సహాయంతో, నాచు సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేసే ఒక ఫోటో బయోరియాక్టర్. ఇది నిరంతరం కార్బన్ డైఆక్సైడ్ను తొలగించే కాంపాక్ట్ మొబైల్ గాలి శుద్ధీకరణ వ్యవస్థ. మొబైల్ అంటే దట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఈ పరికరం విద్యుత్తో పాటు సౌరశక్తితో కూడా పనిచేస్తుందంట, గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. సో సంస్థలకు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థ 1942లో స్థాపన, న్యూఢిల్లీ ప్రధాన కేంద్రం పనిచేస్తుంది. డాక్టర్ నల్లతంబి కలైసెల్వి గారు ప్రస్తుత డైరెక్టర్ జనరల్. ఈ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్. ఓకేనా, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ పరిధిలో, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో. ఓకేనా, ఇది భారతదేశంలో అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. మరి సిఎస్ఆర్ పరిధిలోని ఏ సంస్థ అని చెప్పినా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ కదా, ఇది ధన్బాద్ జార్ఖండ్. ఓకేనా, రైట్. ఇక కార్బన్ డైఆక్సైడ్, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన హరిత గృహ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఇదొకటి. ఓకేనా, ఎనఫ్, సరిపోతుంది. సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ మన భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6% అంచనా వేస్తోంది. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో మనము ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా లేదా కరెంట్ ఎకానమీలో భాగంగా భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు అనే టాపిక్ని రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం. మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు కానివ్వండి, మన భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఆ గణాంకాలు గుర్తుంచుకోవాలి. మరి ఆ గణాంకాలు ఈ ఏడాది పొడవునా ఒకే విధంగా ఉంటాయంటే కాదు, మారుతూ ఉంటాయి. సో మార్కెట్ పరిస్థితుల ఆధారంగా, అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా వాటిలో సవరణలు జరుగుతూ ఉంటాయి. సో ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వోలటైల్, దే ఆర్ డైనమిక్. అంటే ఆ గణాంకాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటు అంటున్నాను. ఏ దేశానికి సంబంధించి అయినా సరే వృద్ధి రేటుని జీడిపిలో చూస్తాము. సింపుల్గా చెప్పాలంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము ఒక ఆర్థిక సంవత్సరంలో. ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఫినాన్షియల్ ఇయర్ అనే ఒక పదాన్ని మనం చూస్తాం. ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చ్ 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.6% అంట. ఆ విధంగా ఉంటుందంట. మరి వృద్ధి రేటుని లేదా జీడిపిని ఎందుకు పర్సెంటేజ్ చూస్తామంటే కంపారేటివ్ స్టడీ. ఉదాహరణకి బేస్ ఇయర్ ఆధారంగా, ప్రాతిపదిక సంవత్సరం ఆధారంగా లేదా ఆధార సంవత్సరం ఆధారంగా జీడిపిని కనుక క్యాల్కులేట్ చేసినాం అనుకోండి, రియల్ జీడిపి వాల్యూస్ వస్తాయి. వాస్తవ జీడిపి గణాంకాలు అంటాము. బేస్ ఇయర్ని కనుక అబ్జర్వ్ చేసినాం అనుకోండి, 2011-12 ఉండేది, రీసెంట్గా అప్డేట్ అయింది 2011-12. ఆ జీడిపి బేస్ ఇయర్ 2022-23గా మార్చుకున్నాం మనము. అలా జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో 9వ అమల్లోకి వచ్చింది. మొట్టమొదటిది 1948-49. బేస్ ఇయర్ ఆధారంగా చూస్తే రియల్ జీడిపి వాల్యూస్ లేదా కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి ఎలా ఉంది, వాస్తవ జీడిపి గణాంకాలు అబ్జర్వ్ చేయొచ్చు. అదే ప్రస్తుత ధరల్లో కనుక జీడిపిని చూసినాం అనుకోండి, కరెంట్ ప్రైజెస్లో జీడిపి ఏ విధంగా ఉంది, ప్రస్తుత ధరల్లో జీడిపి గణాంకాలు లేదా నామినల్ జీడిపి ప్రైజెస్ లేదా నామమాత్రపు జీడిపి గణాంకాలు అంటాము. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.6% ఉండబోతోంది అని ఎవరు చెప్పారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మనం టాపిక్లో భాగంగా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక కూటమి గురించి చూసినా, ఒక వర్డ్ కనిపించినా సరే దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇస్తున్నాను. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966 ఇయర్లో స్థాపన. మనీలా లేదా మాండలియాంగ్ ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది.
ఏడీబీకి ప్రస్తుతము చైర్పర్సన్గా లేదా ప్రెసిడెంట్గా లేదా అధ్యక్షులుగా మసాతో ఖండా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడీబీలో 69 సభ్య దేశాలు ఉన్నాయి. 69వ సభ్య దేశం ఏది అంటారు? ఇజ్రాయెల్ ఏడీబీలో నాన్ రీజనల్ మెంబర్గా చేరడం జరిగింది 2024 ఇయర్ ఎండ్లో. సో ఏడీబీలో సభ్య దేశాల సంఖ్య 69. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రుణాలు మంజూరు చేస్తుంది. ఇటువంటివి మనం చాలాసార్లు చూసాము. ఓకేనా? సో ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటుని 6.6% అంచనా వేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇంధన ధరలు పెరగడం భారత ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ఎస్, పశ్చిమాసియా లేదా వెస్ట్ ఏషియా అశాంతికి అడ్డగా మారింది. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధ పరిస్థితులను మనం చూస్తున్నాం. అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రభావానికి గురవుతోంది. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. మరి భారతదేశం పైన ప్రభావం ఉంటుంది కదా, ఆ ప్రభావం అనేది దృష్టిలో పెట్టుకొని ఈ వృద్ధి రేటును అంచనా వేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా మన భారతదేశం పైన ప్రభావం అనేది తక్కువగానే ఉంటుంది. కారణం ఏంటంటే విధానపరమైన నిర్ణయాలు కానివ్వండి, విధానపరమైన సంస్కరణలు కానివ్వండి, ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది. మరియు జిఎస్టీ సంస్కరణలు ఇటువంటివన్నీ కూడా ఆ ప్రభావాలు మన పైన పడ్డా కూడా కొంతవరకు మన నిర్ణయాలు అనేవి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఓకేనా? 2027-28 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను 7.3%గానే కొనసాగించింది. అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే ఎంతనట 6.6% అంట. ఇక 2026-27 ద్రవ్యోల్బణ అంచనా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఈ పెన్ను ఉంది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 2026 2016 సంవత్సరంలో ఈ పెన్ను విలువ 10 రూపాయలు అనుకోండి. సేమ్ కంపెనీ, సేమ్ కలర్, సేమ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. 2016లో 10 రూపాయల పెన్ను 2026 సంవత్సరంలో 100 రూపాయలు పలుకుతుంది. మరి మార్పు ఎక్కడొచ్చింది? ధరల్లో మార్పు వచ్చింది. పెన్ను సేమ్గానే ఉంది. పెన్నును కొనడానికి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల ధర పెరిగింది. సింపుల్గా చెప్పాలంటే పెన్నుకు విలువ పెరిగింది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది. ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఓకేనా? ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ తీసుకునే మానిటరీ పాలసీ డెసిషన్స్ కానివ్వండి, ఇటువంటివి ఇంపార్టెంట్. 2026-27 ద్రవ్యోల్బణ అంచనాను 4.5% నుంచి 5.2% పెంచింది. ద్రవ్యోల్బణం పెరగకూడదు, కానీ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితిలో పెరుగుతోంది. ఓకేనా? సో ఏడీబీకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఏవైతే మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అదే రైట్. సో ఏడీబీ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత స్థిరమైన సుస్థిర ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎనఫ్. ఇక రీసెంట్గా మన భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ అంతర్జాతీయ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి, కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి చూద్దాము. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.6% అంచనా వేసింది. ఐఎంఎఫ్, నిన్నటి క్లాస్లో చెప్పాను నేను, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమో మన భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4%కి తగ్గించింది. ఓఈసీడీ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థనేమో 6.3గా చెప్తోంది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే ఆర్బీఐ రీసెంట్గా మానిటరీ పాలసీ డెసిషన్స్ సందర్భంగా 6.6%గా అంచనా వేసింది. ఇవి చూడండి. ఇక లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.7% అని భారత ప్రభుత్వము అంచనా వేసింది. ఇవన్నీ లింక్ చేసుకోవాలి, గణాంకాలు తప్పదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇక ఒక ఇన్నోవేషన్ మరియు సూపర్లేటివ్ టాపిక్గా కూడా చెప్పవచ్చు. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్స్లో చూస్తున్నానని చెప్పాను కదా. సో ఇదొక సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేకమైన పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చాలా టాపిక్స్ని వార్తలు చూస్తున్నాం, వాటిని పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేస్తున్నాం. వీఆర్ ది ఆస్పిరెంట్స్, మనం ఆస్పిరెంట్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులము. ఎలా ఉండాలంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్, సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోణంలో 100% యూస్ఫుల్గా ఉండాలి. పోటీ పరీక్షల కోణంలో నేను చెప్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ని సింగిల్ లైన్
ఆ 2 లైన్స్లో గుర్తుపెట్టుకోండి. ఏ ఇన్నోవేషను, ఏ శాస్త్రవేత్తలు, ఆ ఇన్నోవేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి. ఎనఫ్. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి ఎక్కడుంది? ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐఐసిటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన గ్రీన్ రిఫ్రిజిరెంట్ టెక్నాలజీ. గ్రీన్ రిఫ్రిజిరెంట్ అంటే హరిత శీతలీకరణ సాంకేతికత. డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో అడుగుతారు. భారతదేశంలోని తొలిసారి గ్రీన్ రిఫ్రిజిరెంట్ టెక్నాలజీని ఇండిజినస్గా అభివృద్ధి చేస్తూ వార్తలు ఇచ్చిన సంస్థ ఏది అంటారు? ఐఐసిటి. దీని ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అది ఏ విధంగా శీతలీకరణ వాయువుగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ అడగరు ఎగ్జామినేషన్లో. సింగిల్ అని చెప్పిందే గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. స్వదేశీ హరిత శీతలీకరణ సాంకేతికను అభివృద్ధి చేసిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఐసిటి శాస్త్రవేత్తలు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ వారు హైడ్రోఫ్లోరో ఒలెఫిన్ 1234 YF దానికి సంబంధించిన భారత తొలి స్వదేశీ ప్రక్రియ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇండిజినస్ ప్రాసెస్ టెక్నాలజీని. ఈ సాంకేతికత ఇదే ఇన్నోవేషన్ పరిశ్రమలకు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉందంట. HFO 1234 YF అనేది పర్యావరణ హిత శీతలీకరణ వాయువు. ఇదే వాయువు, ఈ వాయువునే, ఇది గుర్తుంచుకోండి, ఈ వాయువునే ఐఐసిటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్ అంటే ఏసీల్లో కానివ్వండి, వ్యవస్థల్లో హైడ్రోఫ్లోరో కార్బన్స్ స్థానంలో ఉపయోగించబడుతుంది. హైడ్రోఫ్లోరో కార్బన్స్, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇటువంటి చూస్తాం మనం. గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అవి కూడా వస్తాయి. సో ఇక్కడ హైడ్రోఫ్లోరో కార్బన్స్ స్థానంలో ఉపయోగించబడుతుందంట. ఓకేనా. ఈ సాంకేతికత ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి తోడ్పడుతూ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తుంది. ఓకేనా. ఐఐసిటికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. 1944 ఇయర్లో సెంట్రల్ ల్యాబొరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్గా స్థాపన. ఆ తర్వాత 1989లో ఐఐసిటిగా పేరు. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి హైదరాబాద్. ఓకేనా. రైట్. రసాయన శాస్త్రం, ఔషధాలు, ఉత్ప్రేరకాలు, ప్రక్రియ సాంకేతికతలపై పరిశోధనలు నిర్వహిస్తుంది ఈ సంస్థ. ఓకేనా. ఎనఫ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. హైడ్రోఫ్లోరో ఒలెఫిన్ 1234 IF లేదా YF అత్యల్ప గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ కలిగిన తదుపరి తరం శీతలీకరణ వాయువు వంటిది. ఓకేనా. ఇక ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు కూడా చూసుంటారు, ఒక షెడ్యూల్ అనేది కనిపించింది. చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో జరిగిపోయిన అంశాలు అనుకుంటారు. ఎస్, జరిగిపోయిన అంశాలు, వాటికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. కానీ కొన్ని టాపిక్స్ విషయానికి వస్తే అఫీషియల్గా షెడ్యూల్ అయింది అంటే, జరగబోతోంది అంటే వాటిపైన కూడా తప్పనిసరిగా మనం ఫోకస్ చేయాల్సిందే. మరి అటువంటి టాపిక్స్లో ఏం ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే సమ్మిట్స్, సదస్సులు, క్రీడా సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటువంటివి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2027 నెక్స్ట్ ఇయర్, సో కమింగ్ ఇయర్ జూన్ నెలలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ అనేది జరగబోతోంది. మనం రీసెంట్గా చూసాము 2026 ఫిబ్రవరి నెలలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. సో అద్భుతమైన ఆదరణ, అందు కారణంగా ఒక 2 రోజులు పెంచారు ఆ సదస్సు నిర్వహణ అని చెప్పేసి మనం చూసాము. అందులో డిక్లరేషన్ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. సో అలా ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీదకి సంబంధించి గ్లోబల్ అంటే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద సదస్సుకి ఆతిథ్యం ఇవ్వబోయే దేశం ఏదంటే స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో జరగబోతుందంట. అఫీషియల్ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ 2028 ఇయర్లోనేమో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుందంట. సో చూడండి ఇక్కడ స్విట్జర్లాండ్ 2027 జూన్ 21, 22 తేదీల్లో గుర్తుపెట్టుకోండి డేట్స్. అఫీషియల్గా షెడ్యూల్ అయిపోయింది. జెనీవాలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహించనుంది స్విట్జర్లాండ్ దేశము. ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిపాలన, గవర్నెన్స్, విశ్వసనీయ ఏఐ, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఏఐకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఏఐ సవాళ్ళు ఏంటి, పరిష్కారాలు ఏంటి,
ఏని ఏ రంగంలో అద్భుతంగా వినియోగిస్తున్నాము, ఇటువంటివన్నీ కూడా ఏకి సంబంధించి మేధావులు కానివ్వండి, నిపుణులు కానివ్వండి, వివిధ దేశాలకు సంబంధించిన ప్రభుత్వాధినేతలు కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి వచ్చి హాజరవుతారు. ఓకేనా. సురక్షితమైన, బాధ్యతాయుతమైన, రెస్పాన్సిబుల్, మానవ కేంద్రిత కృత్రిమ మేధస్సు అభివృద్ధి వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం అంట. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, పౌర సమాజ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. చెప్పండి ఇంతకుముందు అందరూ హాజరవుతారు ప్రముఖులు అని చెప్పేసి. ఈ ప్రకటనను రీసెంట్గా మరి జెనీవా 2027 సంవత్సరంలో జూన్ 21 నుండి 22 ఈ 2 రోజుల పాటు గ్లోబల్ ఏఐ సమ్మిట్ని నిర్వహిస్తుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాను, ఈ రోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే రీసెంట్గా జూలై 8న జెనీవాలో జరిగిన ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్ ఆ సందర్భంగా ప్రకటన జరిగింది. ఓకేనా. సో స్విస్ ఫెడరల్ కౌన్సిలర్ ఆల్బర్ట్ రోస్టీ స్విట్జర్లాండ్ 2027 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఓకేనా. గత గ్లోబల్ ఏఐ సమ్మిట్స్ మీకు బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. ఏఐకి సంబంధించి 2023, నెక్స్ట్ సియోలో ఏఐ సమ్మిట్ జరిగింది 2024, ప్యారిస్లో 2025, నెక్స్ట్ మన భారతదేశంలో న్యూఢిల్లీ 2026 ఏఐ సమ్మిట్స్ని నిర్వహించినాయి. ఇక 2027లోనేమో స్విట్జర్లాండ్లో, జెనీవాలో, 2028లోనేమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ఓకేనా. ఇక కొన్ని బేసిక్ పాయింట్స్. ఓకేనా. స్విట్జర్లాండ్ దేశ రాజధాని వచ్చేసేసి బెర్న్, కరెన్సీ వచ్చేసి స్విస్ ఫ్రాంక్. గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక దేశం గురించి మనము ఒక టాపిక్లో భాగంగా చూస్తే దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇస్తున్నాను మీకు. రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇవన్నీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలో నిలిచిన ఒక ఒప్పందము. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఏదైనా ఒక ఒప్పందం గురించి, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి పోటీ పరీక్షల కోణంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ పాయింట్స్ చూడాలంటే ఆ ఒప్పందంలో భాగస్వామ్య సంస్థలు ఎన్ని లేదా భాగస్వామ్య దేశాలు ఎన్ని, ఆ భాగస్వామ్య సంస్థల పేర్లు ఏంటి, ఆ సంస్థలకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఇటువంటివి, మరియు ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి. ఎనఫ్ ఈ 3-4 లైన్స్లో చూడండి అంతే. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత తీరరక్షక దళం అంటాం కదా, ఐసీజీ 1977, 1978 ఐసీజీకి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పరమేశ్ శివమణి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్కి, మరియు బిస్లరీ సంస్థ, బిస్లరీ మనం వాటర్ బాటిల్స్ చూస్తాం కదా, సో బిస్లరీ, వీరి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రహిత తీర ప్రాంతాల కోసము. ప్లాస్టిక్ రహిత తీర ప్రాంతాలు అంటే ఏంటి, ఇప్పుడు మన ఇండియా ఈజ్ పెనిన్సులా, ద్వీపకల్పం భారతదేశము, 3 వైపులా సముద్ర సరిహద్దే ఉంది. మరి కోస్టల్ స్టేట్స్ ఏమో 9 ఉన్నాయి, కోస్టల్ యూటీస్ ఏమో 4 ఉన్నాయి. కోస్టల్ స్టేట్స్ ఏంటి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. కోస్టల్ యూటీస్ ఏంటి మనకి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి, దయ్యూ దమన్, దాద్రా నగర్ హవేలీ. గుర్తుపెట్టుకోవాలి ఇవి. మరి కోస్ట్ ఉంది అంటే అక్కడ కామన్గా టూరిజం డెవలప్ అయి ఉంటుంది, మత్స్యరంగం పైన ఆధారపడి ఉంటారు. ఆ ప్రాంతం కోస్ట్ ఏరియాలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ పొల్యూషన్ మొత్తాన్ని కూడా నిర్మూలించడానికి ఈ సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్లాస్టిక్ చాలా డేంజర్. ప్లాస్టిక్లో ఉండేది ఏంటంటే కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే దట్ కాజెస్ క్యాన్సర్. గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్ రహిత తీర ప్రాంతాలు కోస్ట్ ఏరియా కోసము ఒప్పందము ఎవరెవరి మధ్య. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ సంస్థ 2026 జూలైలో ఇండియన్ కోస్ట్ గార్డ్తో లెటర్ ఆఫ్ అసోసియేషన్పై సంతకం చేసిన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకేనా. ఈ భాగస్వామ్యాన్ని బిస్లరీ ప్రధాన కార్యక్రమమైన బాటిల్స్ ఫర్ చేంజ్ ద్వారా అమలు చేయనున్నారంట. ఈ కార్యక్రమం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడము మరియు తీర ప్రాంతాల్లో పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం భారత కోస్ట్ గార్డ్ ప్లాస్టిక్ ఫ్రీ ఓషన్స్ కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది. ఇరు సంస్థలు కలిసి వినియోగం పూర్తయిన ప్లాస్టిక్ను సేకరించడము, వేరు చేయడము, రీసైక్లింగ్ చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే అవగాహన కల్పించడము, ప్రవర్తన మార్పును ప్రోత్సహించడము, సముద్ర పర్యావరణంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా నిరోధించడం లక్ష్యంగా పనిచేస్తాయి. సో ఏ ప్రాంతంలో ఇవన్నీ అడిగారు, కోస్ట్ ఏరియాలో ప్లాస్టిక్ రహిత ప్రాంతాన్ని చూడాలి అందుకోసము. సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి
స్థాపన సంవత్సరం 1978, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఐసీజీకి డైరెక్టర్ జనరల్గా పరమేశ్వర్ మణి గారు ఉన్నారు. సో చీఫ్స్ ఇంపార్టెంట్. ఇక ఐసీజీ కాకుండా మనకు త్రివిధ దళాలు ఉంటాయి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి. ఇండియన్ ఆర్మీ చీఫ్కేమో ధీరసేత్ గారు ఉన్నారు, ఇండియన్ నేవీ చీఫ్గానేమో కృష్ణ స్వామినాథన్ గారు ఉన్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గానేమో ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. మరి త్రివిధ దళాల సమన్వయాధికారి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రస్తుతం 3వ వారు ఉన్నారు, ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్య గారు. ఇవన్నీ చూడాలి. ఇక రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్. సో సముద్ర భద్రత, తీర భద్రత, సముద్ర పర్యావరణ పరిరక్షణ, శోధన, రక్షణ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది ఐసీజీ. ఎన్ఎఫ్. ఇక బిస్లరీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 1969లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసేసి ముంబై, మహారాష్ట్ర. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ చూస్తాం కదా మనం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తి. ఈరోజు ఒక వ్యక్తి ఒక దేశానికి రాయబారిగా నియామకంతో న్యూస్లో ఉన్నారు. యుక్రెయిన్ దేశానికి నూతన రాయబారిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి అంజనీ కుమార్ గారు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని జారీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయబారిని ఇంగ్లీష్లో హై కమిషనర్ అంటాము, అంబాసిడర్ అని కూడా అంటాము. ఏ దేశాల్లో హై కమిషనర్ అంటారు, ఏ దేశాల్లో అంబాసిడర్ అంటారు, ఈ క్లారిటీ కావాలి. కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అంటారు, కామన్వెల్త్ కంట్రీస్లో రాయబారిని హై కమిషనర్ అంటారు. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి? ఒకప్పటి బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు ఉంటాయి కదా, స్వాతంత్రం వచ్చింది తర్వాత వారు కామన్వెల్త్ కూటమిగా ఏర్పాటయ్యారు. ఉదాహరణకు చెప్పాలంటే భారతదేశం 1949లో కామన్వెల్త్ కూటమిలో చేరింది. వాటి కామన్వెల్త్ కంట్రీస్. కామన్వెల్త్ గేమ్స్ ఈ దేశాల మధ్య జరుగుతాయి. ఆ కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం. అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. క్లారిటీ ఓకేనా? పేర్లు వేరైనా కూడా వారు నిర్వర్తించే విధులు కానివ్వండి, అధికారాలు కానీ ఈక్వల్గా ఉంటాయి. మరి రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి గారికి. గుర్తుంచుకోండి. ఓకేనా? ఉదాహరణ చెప్పాలంటే భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడే చూడండి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 3 దేశాల పర్యటన అన్నాను. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎగ్జాంపుల్. భారత్ ఇండోనేషియా మధ్య చాలా ఒప్పందాలు కుదిరినాయి. ఆ ఒప్పందాల పర్యవేక్షణ కోసం భారతదేశం నుండి ఇండోనేషియాలో ఒకరు ఉంటారు రాయబారి, ఇండోనేషియా నుండి భారతదేశంలో ఒకరు ఉంటారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు, ఆ సంబంధాలు లేదా ఒప్పందాల పర్యవేక్షణ కోసం భారత్ ఆస్ట్రేలియా, భారతదేశం నుండి ఆస్ట్రేలియాలో ఒక రాయబారి ఉంటారు, ఆస్ట్రేలియా నుండి భారత్లో. భారత్ నుండి న్యూజిలాండ్లో ఒకరు, న్యూజిలాండ్ నుండి భారతదేశంలోకి ఒకరు. అలా భారతదేశం నుంచి రాయబారులు వివిధ దేశాల్లో, ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఉంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి రాయబారులు మన భారతదేశంలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 2003 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి అంజనీ కుమార్ గారిని యుక్రెయిన్లో భారత రాయబారిగా నియమించారు. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులను నియమిస్తారు. ఓకేనా? రీసెంట్గా బంగ్లాదేశ్కేమో దినేష్ త్రివేది గారిని నియమించారు. తను ఐఎఫ్ఎస్ అధికారి కాదు, రాజకీయ నాయకుడు. ఇటువంటివి కొంత స్పెషల్గా మీరు ఫోకస్ చేయాలి. ఆ ప్రత్యేకత మీకు చెప్పాను, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం చెందిన వ్యక్తి అని. ఈ నియామకాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత్ యుక్రెయిన్ మధ్య 1992లో దౌత్య సంబంధాలు ఏర్పడినాయి. యుక్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి కీవ్, కరెన్సీ యుక్రేనియన్ హ్రివ్నియా. అక్కడ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ జెలెన్స్కీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక క్రీడా సంబంధిత అంశాలు. ఖేలో ఇండియా అనే కాన్సెప్ట్ని భారత ప్రభుత్వం 2018 సంవత్సరంలో తెరపైకి తీసుకువచ్చింది. ఖేలో ఇండియా కాన్సెప్ట్ మన భారతదేశంలో యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఖేలో ఇండియా అనే కాన్సెప్ట్ని పరిచయం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ పరిధిలో ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతాయి. డిఫరెంట్ సెగ్మెంట్స్లో జరుగుతాయి. యూత్ గేమ్స్ అని, యూనివర్సిటీ గేమ్స్ అని, వింటర్ గేమ్స్ అని, అలాగా ట్రైబల్ గేమ్స్ అని రీసెంట్గా అలాగా. సో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ పరిధిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతాయి. ఇక్కడ ఖేలో ఇండియాలో ఒక సెగ్మెంట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. 2026 సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. అఫీషియల్ షెడ్యూల్ అనేది ఇక రావాలి. సో టెంటేటివ్ ఇచ్చారు, నవంబర్ 2026లో జరుగుతాయంట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్య రాష్ట్రం గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. ద 8th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 తెలంగాణ విల్ బి ద హోస్ట్ అని అఫీషియల్ అనౌన్స్మెంట్. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి తెలంగాణ ఆతిథ్యం ఉన్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? మన్సుఖ్ మాండవ్య గారు. తానే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కన్సర్న్ మినిస్టర్. ఓకేనా, నవంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇక లాస్ట్ ఇయర్ 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి బీహార్ ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణకు ఈ అవకాశం కల్పించారు. ఈ గేమ్స్లో సుమారు 8,000 మంది క్రీడాకారులు, అధికారులు, సహాయక సిబ్బంది పాల్గొనే అవకాశం ఉంది. 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 28 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. కొన్ని ప్రదర్శన క్రీడలు ఉంటాయి అటువంటివి. ఓకేనా, రైట్, ఎనఫ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్గా డ్యూరాండ్ కప్ 2026 పోటీ పరీక్షల్లో ఒక రకమైన ప్రశ్నని మనం తరచూ చూస్తున్నాం. స్పోర్ట్స్ రిలేటెడ్గా డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అంటారు? ఫుట్బాల్కి సంబంధించి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్. మరి అటువంటి డ్యూరాండ్ కప్ ఈసారి జరగబోతుంది టోర్నమెంట్ 2026 జూలై 25వ తేదీ నుంచి ఆగస్ట్ 23 వరకు జరగబోతోంది. ఈ సంవత్సరం జరిగే ఈ టోర్నమెంట్ ఎన్నవ ఎడిషన్ అంటే 135వ ఎడిషన్. సో వాటికి సంబంధించి ట్రోఫీలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించారు. మరి డ్యూరాండ్ కప్ని ఎవరు నిర్వహిస్తారు? ఈ పాయింట్ పైన కూడా పోటీ పరీక్షలు అడుగుతారు. సో ఇక్కడ చూద్దాము. భారత రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో డ్యూరాండ్ కప్ 2026 కోసము సిద్ధం చేసిన 3 ట్రోఫీలను ఆవిష్కరించారు. డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్. డ్యూరాండ్ కప్ భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నమెంట్ మరియు భారత ఫుట్బాల్ సీజన్కు అధికారిక ప్రారంభ టోర్నమెంట్ ఇది. దీనిని డ్యూరాండ్ ఫుట్బాల్ టోర్నమెంట్ సొసైటీ, ఇండియన్ ఆర్మీ, భారత నౌకాదళము, భారత వైమానిక దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్లో ఇండియన్ సూపర్ లీగ్, ఐ లీగ్, సాయుధ దళాల జట్లు పాల్గొంటాయి. డ్యూరాండ్ కప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు నిర్వహిస్తారంటారు? డ్యూరాండ్ కప్ని 1888లో సర్ హెన్రీ మార్టిమర్ డ్యూరాండ్ షిమ్లాలో అన్నడాల్లో ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అత్యంత పురాతన మరియు ప్రపంచంలో 3వ అత్యంత పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ అంట. 1925లో భారతీయ పౌర క్లబ్లకి ఈ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం కల్పించగా మోహన్ బగాన్ తొలి భారతీయ క్లబ్లలో ఒకటిగా పాల్గొందంట. 1940లో ఈ టోర్నమెంట్ని శాశ్వతంగా న్యూఢిల్లీకి మార్చారు. ఇక అదే ఏడాది మహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్ టైటిల్ గెలిచిన మొదటి పౌర జట్టుగా నిలిచింది. ఓకేనా, రైట్. సో డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎలా నిర్వహిస్తారు ఏంటి అని చెప్పేసి. ఇక భారతదేశంలో ఫుట్బాల్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఆ సంస్థ 1937లో స్థాపన. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అధ్యక్షుడు వచ్చేసి కళ్యాణ్ చౌబే గారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక పురస్కారము. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, అవార్డ్స్ అండ్ హానర్స్ ఈ సెగ్మెంట్ పైన కొంత ఎక్కువగానే ఫోకస్ చేయండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ సెగ్మెంట్ నుండి మనము ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నాడు పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఆ పురస్కారం యొక్క పేరేంటి, పురస్కారం యొక్క పేరు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటాము. ఆ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, మరియు ఈ సంవత్సర పురస్కార గ్రహీత ఎవరు, పురస్కార గ్రహీత ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది, ఈ పురస్కారంలో భాగంగా నగదు బహుమానం ఏ విధంగా ఉంటుంది, మానిటరీ వాల్యూ ఏ విధంగా ఉంటుంది, అండ్ మిస్లీనియస్. ఈ పాయింట్స్ చూస్తే చాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025, పురస్కారం పేరు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025. ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది అంటే సంగీత నాటక అకాడమీ. సంగీత నాటక అకాడమీ. సంగీత నాటక అకాడమీ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్.
ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. సో సంగీత నాటక అకాడమీ వారు ఇచ్చే ఒక పురస్కారము. ఈ పురస్కారాన్ని 2006 సంవత్సరంలో ప్రారంభించారు. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 2006 గుర్తుపెట్టుకోండి. పురస్కారంలో భాగంగా నగదు బహుమతం ఎంత ఉంటుంది అంటే 25,000 రూపాయలు ఉంటుంది. 25,000 రూపాయలు. మరి ఈ సంగీత ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యక్తులను గుర్తించడం సింపుల్గా. ఈ పురస్కార గ్రహీతగా 2025 సంవత్సరానికి గాను ఎవరు వార్తలించారు? అనౌన్స్మెంట్ 2026 జూలైలో. ఎవరు అంటే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆచార్య రణచోద్రాల్ గోస్వామి. ఎనఫ్ ఈ పాయింట్స్. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఆచార్య రణచోద్రాల్ గోస్వామి సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025కి ఎంపిక చేసింది. ఈయన అహ్మదాబాద్లోని 450 ఏళ్ళ చరిత్ర కలిగిన గోస్వామి హవేలీకి 16వ తరం ఆచార్యులు అంట. ఆయన 22,000కు పైగా భక్తి కీర్తనలు రచించడంతో పాటు 8 పుస్తకాలు రచించారు. ఓకేనా? సో ప్రదానం చేసే సంస్థ సంగీత నాటక అకాడమీ. ప్రారంభము ఈ పురస్కారం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము 2006 సంవత్సరంలో ప్రారంభము. అర్హత 40 సంవత్సరాల లోపు కళాకారులకు ఇస్తారు, ఆర్టిస్టులకి. గుర్తుపెట్టుకోండి. సో యువ పురస్కారం అన్నాను, సో ఏజ్ గుర్తుంచుకోండి. ఇక నగదు బహుమతి ఎంత ఉంటుంది అంటే 25,000 రూపాయలు. లక్ష్యం సంగీతము, నృత్యము, నాటక రంగాల్లో యువ కళాకారులను ప్రోత్సహించడమే ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత. ఎనఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ పైనే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సంగీత నాటక అకాడమీ విషయానికి వస్తే 1953 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో పనిచేస్తుంది ఈ సంస్థ. ఓకేనా? ఇక హవేలీ సంగీతానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్, మరి అంత డెప్త్గా అడిగారు, కాకపోతే జస్ట్ ఇచ్చాను. మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే పోటీ పరీక్షల్లో మీరు ప్రశ్నలను చూడండి, కొన్ని స్టేట్మెంట్ బేసిస్గా ఇస్తున్నారు. ఇక్కడ హవేలీ సంగీతం గురించి తెలియాలంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ చూడొచ్చు. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న, UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం 2025 సంవత్సరంలో ప్రపంచంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది? మరియు అతిపెద్ద FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గమ్యస్థానంగా నిలిచిన దేశం ఏది? ఆల్రెడీ ఈ టాపిక్ని మనము నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో సమాధానం చూడండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తుంది? 6.6%గా. మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్వదేశీ హరిత శీతలీకరణ సాంకేతికతను అభివృద్ధి చేసిన CSIR IICT ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ గ్రీన్ రెఫ్రిజరెంట్ టెక్నాలజీ బై IICT. 2027 గ్లోబల్ AI సమ్మిట్కి జెనీవా ఆతిథ్యం ఇవ్వబోతోంది జూన్ నెలలో, నెక్స్ట్ ఇయర్. ఇక ASETI 3 దేశాలకు సంబంధించిన ఇనిషియేటివ్. భారత్, ఆస్ట్రేలియా, కెనడా ASETI భాగస్వామ్యానికి శ్రీకారము. ACITI ఏ రంగాల్లో ఉద్దేశించబడింది? భారత్, కిర్గిస్తాన్ సంయుక్తంగా మనాస్ మహాభారత అధ్యయన కేంద్రం ప్రారంభం. సో ఏ దేశం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది? ఇక్కడ మహాభారత అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మన భారతదేశం అయితే ఉంటుంది. అండ్ కిర్గిస్తాన్ సంయుక్తంగా. సో ప్లాస్టిక్ రహిత తీర ప్రాంతాల కోసము బిస్లెరీ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ మధ్య కుదిరిన ఒక ఒప్పందము. హరిత హైడ్రోజన్ సాంకేతికత కోసము బెల్ మరియు జర్మనీ దేశానికి చెందిన థిసెన్క్రూప్ నుసెరా మధ్య కుదిరిన ఒప్పందము. ఉద్దేశం ఏంటి? ప్రత్యేకతలు ఏంటి? సో ఐషే 2023-2024 రిపోర్ట్ గణాంకాలు ఏ మంత్రిత్వ శాఖ నుంచి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి. గణాంకాలు గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. సో చైనాకి సంబంధించింది S&T రిలేటెడ్ టాపిక్. HY-2E సముద్ర పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించింది చైనా. ఉపగ్రహం పేరు ఏమని చెప్తున్నాను?
HY2E ఏ దేశానికి సంబంధించింది? చైనాకి సంబంధించింది. ఇదేంటి? ఒక అబ్జర్వేటరీ శాటిలైట్. దేనికి సంబంధించిన అబ్జర్వేటరీ? సముద్ర ప్రాంతాలకు సంబంధించి. ఇక యుక్రెయిన్లో భారత రాయబారిగా అంజనీ కుమార్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ సంవత్సరంలో నవంబర్ నెలలో జరగబోతున్నాయి. ఈ సంవత్సరం జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఎన్నవ ఎడిషన్ అంటే 8th. డ్యూరాండ్ కప్ 2026 ట్రోఫీలను ఆవిష్కరించారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అండర్ 15, అండర్ 20 ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 ఇటీవల ముగిసింది. పటాయా వేదికగా జరిగింది. పథకాల పట్టికలో భారత్ ఏ విధంగా ఉంది? భారత్ సాధించిన పథకాలు ఎన్ని? విభాగాల వారీగా. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025కి ఆచార్య రణచోద్రాల్ గోస్వామి గారు ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ పురస్కారం యొక్క ప్రత్యేకతలు చూడండి. ఇక ఈరోజు ప్రశ్న, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారము 2025లో ప్రపంచంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIs ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గమ్యస్థానాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది? అతిపెద్ద FDI గమ్యస్థానంగా నిలిచిన దేశం ఏది? ఓకేనా? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్న స్లైడ్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు PDF రూపంలో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది మన GVK స్టడీ సర్కిల్ యాప్లో. సో GVK స్టడీ సర్కిల్ యాప్లో, GVK స్టడీ సర్కిల్ యాప్ మన యాప్. ఇందులో CA 360 2026 కోర్సులో అందుబాటులో ఉంటాయి PDFs. డైలీ PDFs ఉంటాయి, మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, డైలీ వీడియోస్. కంప్లీట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా CA 360 2026లో చూడండి. 1 లైనర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్పెషల్ వీడియోస్ ఉంటాయి, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.